గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు కార్తీక మాసం, బహుళపక్షం, తిథి సప్తమి రాత్రి 6:08, తదుపరి అష్టమి, నక్షత్రం అశ్లేష సాయంత్రం 5:10, తదుపరి మక, వర్జం శేషం ఉదయం 6:56, తెల్లవారుజామున 6:18, తిరుముహూర్తం ఉదయం 8:41 నుంచి 9:25, మళ్ళీ మధ్యాహ్నం 12:23 నుంచి 1:07 వరకు. అమృత గడలు మధ్యాహ్నం 3:27 నుంచి 5:10, రావు కాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:27, సూర్యాస్తమయం సాయంత్రం 5:34. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, జగన్కు అందాని లంచం ₹1750 కోట్లు అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం. జగన్తో గౌతమ్ అందాని పలుమార్లు భేటీ అయ్యారట. ఆ తర్వాతే ఒప్పందాలకు ముందుకొచ్చిన విద్యుత్ పంపిణీ సంస్థలు విచారణ జరిపి నిర్ధారించారు. FBI గౌతమ్ అందాని సహా 8 మందిపై అమెరికాలో కేసు పెట్టారట. అందాని సాగర్, అందానిపై అరెస్టు వారెంట్ల జారీ, అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు అని చెప్పేసి వార్తించారు. స్టాక్ మార్కెట్ను ముంచేసిన అందాని షేర్లు ₹5.27 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. అందానిని జైలుకు పంపాలి అంటూ రాహుల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అన్ని నిరాధార ఆరోపణలే అంటూ అందాని గ్రూప్ ప్రకటించింది. 9 నుంచే శాసనసభ మంత్రి పొంగులేటి వెల్లడి. 15, 16 తేదీలో గ్రూప్ 2 రాత పరీక్షలు నిర్వహించనున్నారట. భాజపా బలసల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. PCC విస్తృత స్థాయి సమావేశంలో శ్రేణులకు మహేష్ కుమార్ గౌడ్ బట్టి పిలుపునిచ్చారు. పాక్లో ఉగ్రదాడి, ప్రయాణికులు వాహనాలపై కాల్పులు, 50 మంది మృతి చెందారు. ఉక్రెయిన్ పైకి ఖండాంతర క్షిపాన్ని తొలిసారి ప్రయోగించింది రష్యా. ప్రకృతితో మమేకమే మన సంస్కృతి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. శిల్పారామంలో లోక్ మంథన్ ప్రదర్శన ప్రారంభించారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం. పలు కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం లభించింది. ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క తదితరులతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ISBకి రామోజీ ఫౌండేషన్ ₹30 కోట్లు 30 కోట్లు బోరి విరాళం అని చెప్పేసి రామోజీ ఫౌండేషన్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి ₹30 కోట్లు బోరి విరాళం ఇచ్చింది. మధ్యాహ్న భోజనంలో మళ్లీ పురుగులు. నారాయణపేట DEOపై సస్పెన్షన్ వేటు పడింది. ఇందిరమ్మ ఇళ్లకు నెలాఖరున స్వీకారం చుట్టనున్నారట. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక క్షేత్రస్థాయిలో పూర్తయిన ప్రాథమిక కసరత్తు. నిబంధనలపై స్పష్టత రాకపోవడం కుటుంబ సర్వే నేపథ్యంలో ఆలస్యం అంటున్నారు. ఆహార లైసెన్స్తో ఔషధాలు తయారీ, అర్హత లేకుండా అమ్మకాలు అంటూ ఔషధ నియంత్రణ విభాగం దాడులు. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపితే తప్పుడు ఆరోపణ. సీఎంపై హరీష్ రావు ధ్వంజం. అడావిడి అరెస్ట్ ఎందుకు? పట్నం నరేందర్ రెడ్డి విడుదలైతే ఏం చేస్తారు? పోలీసులను ప్రశ్నించింది హైకోర్టు. ఈ వీణాలో ఇచ్చినటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మిల్లర్లపై ఉక్కుపాదం. ధాన్యం మిల్లింగ్ చేయబోమంటూ కుదరదని స్పష్టం చేసింది సర్కార్. కేటాయించిన ధాన్యం దించుకోవాల్సింది, మిల్లింగ్ చేయాల్సిందే. బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేందుకు ససమేర అంటున్నారు మిల్లర్లకు సర్కార్ స్పష్టీకరణ. మిల్లు సామర్థ్యంలో 50% మేర CMR తప్పనిసరి, లేదంటే మిల్లును సీజ్ చేసే అధికారం ఉందంటున్నారు. 2017 నాటి ప్రభుత్వం ఉత్తర్వులు, 2023లో వెలువడిన సవరణ జీవోలు తెరపైకి దిగి వస్తున్న మిల్లర్లో బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేందుకు 2054 మంది సంసిద్ధత. గతంలో ₹602 కోట్లు విలువైన బియ్యాన్ని ఎగవేసిన 362 మంది మిల్లర్లు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తులు జప్తుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇది అసత్యంపై సత్యం గెలిచిన వేడుక. మళ్ళీ మూలాల్లోకి వెళ్ళాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. సంప్రదాయాలను తిరిగి ఆచరించాలి, మన భాషలను ప్రోత్సహించాలి. లోక్ మంథన్ 2024లో భాగంగా ఎగ్జిబిషన్ ప్రారంభం. అన్ని అనర్థాలకు సంస్కృతి ధ్వంసమే కారణం అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు. నేడు లోక్ మంథన్ భాగ్యనగరం 2024 రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం.
హరీష్ రావు కొన్న భూములపై విచారణ. కొండపోచమ్మ సాగర్ కోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. హరీష్ రైతుల్ని బెదిరించి భూములు కొన్నాక దాన్ని రద్దు చేశారు. మీడియాతో మంత్రి పొంగులేటి తెలిపారు. దమ్ముంటే కబ్జా నిరూపించు సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. కబ్జాల చరిత్ర రేవంత్ కుటుంబకులదే. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమని ధ్వంజం. మళ్ళీ పురుగుల అన్నమే. మాగన్నూరు ప్రభుత్వ స్కూళ్లలో తీరు మారలేదు అంటూ ఫుడ్ పాయిజన్ అయినా కూడా మరునాడే పురుగుల అన్నం పెట్టారు. విద్యార్థుల ఆందోళన, అధికారులపై కలెక్టర్ ఆగ్రహం. డిఈఓ, ఎంఈఓ, ఇన్ఛార్జ్ హెచ్ఎంలపై సస్పెన్షన్ వేటు. ఆర్టీఓ, ఎంపీడీఓ, ఫుడ్ ఇన్స్పెక్టర్లకు షోకేజ్ నోటీసులు ఇచ్చారు. నా విజయం నీదే అంటూ కానిస్టేబుల్గా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు పాసింగ్ అవుట్ ప్యారెడ్ సందర్భంగా ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. పీజీ మెడికల్ ప్రవేశాలకు స్థానికత బ్రేక్. తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేస్తే వారు తెలంగాణలో జరిగే పీజీ మెడికల్ అడ్మిషన్లు స్థానికేతరలో అవుతుండడంతో వివాదం నెలకొంది. దీంతో కౌన్సిలింగ్ ప్రక్రియకు బ్రేక్ పడిందట. స్థానిక సమరానికి సిద్ధం కండి. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలని టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం పిలుపునిచ్చింది. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా క్షేత్ర స్థాయి నుంచి కేడర్ అని చెప్పి కావాలని కోరిందని వార్తించారు. లగాచర్ల ఘటన ఆందోళనకరం. లగాచర్ల ఘటనలో అరెస్టులపై జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత ఎస్టీలపై జరిగిన దాడి ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. ఎమ్మెల్యే అనర్హత అప్పీళ్లపై తీర్పు నేడు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పు వెలువర్చనుంది అని చెప్పేసి వార్తించారు. అలాగే మోదీకి అరుదైన గౌరవం దక్కింది. గయానా, డొమినికా దేశాల్లో ఆయనను తమ అత్యున్నత జాతీయ పురస్కారాలతో సత్కరించాయి. ఈ అరటి పండు రూపాయలు 52 కోట్లు. ఓ అరటి పండును ఒక ఫ్రేమ్కు కట్టి టేప్తో అతికిస్తే ఔత్సాహిక కళ ప్రేమికుడు దాన్ని ఏకంగా రూపాయలు 52 కోట్లు పెట్టి కొన్నాడట. సంజయ్ మూర్తి ప్రమాణం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా తెలుగు అధికారి కొండ్రు సంజయ్ మూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఉక్రెయిన్ పైకి ఖండాంతర క్షిపణి. ఉక్రెయిన్ ఊహించని దాడిని ఎదుర్కొంది. తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఉక్రెయిన్ పైకి రష్యా ప్రయోగించింది. ఎవరితో శుభారంభం. ఫెర్త్లో నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి జట్టు ఆంక్షలిచ్చారు. ఈ సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. కెన్యా కటిప్ జగన్ అందాని లంచాల కహాని. అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం. జగన్కు రూపాయలు 1750 కోట్ల ముడుపులో ఆ అంశాన్ని ఇచ్చారు ప్రధాన వార్తగా. అలాగే రూపాయలు 2.24 లక్షల కోట్లు ఫట్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. 9 నుంచి అసెంబ్లీ ఆర్ఓఆర్ సహా కీలక బిల్లులను ప్రవేశపెడతామని చెప్పేసి. డిసెంబర్ నుంచి కొత్త ఆర్ఓఆర్ చట్టం. స్థానిక ఎన్నికల్లోపే ఆసరా పింఛన్ల పెంపు. కొండపోచమ్మ భూసేకరణ రద్దు ఎందుకు. హరీష్కు ఆ భూములు ఎలా వచ్చాయో తెలుస్తాం. మీడియాతో చిట్చాట్లో మంత్రి పొంగులేటి తెలిపారు. ఆసుపత్రిలోనూ కలుషిత ఆహారం. మాగనూరు విద్యార్థులకు మహబూబ్ నగర్ ఆసుపత్రి అల్పాహారంలో పురుగులు. పాఠశాలల్లో 2వ రోజు విద్యార్థులకు పురుగులన్నం. భోజనం చేయని పిల్లలు ధర్నా. డిఈఓ, హెచ్ఎం సస్పెన్షన్. వంట ఏజెన్సీ రద్దు చేశారు. లగాచర్ల కేసు. కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారంటూ అంశాలు ఇచ్చారు. ఉక్రెయిన్పై రష్యా ఖండాంతర క్షిపణి దాడి. గ్రూప్ 2 హాల్ టికెట్లు 9 నుంచి అందుబాటులోకి రానున్నాయి. 14 దాకా డౌన్లోడ్కు ఛాన్స్ ఉందంట. 15, 16 తేదీలో పరీక్షలు. ఇంటర్ జేఎల్ ఫలితాలు వెల్లడించారు. రూపాయలు 300 కోట్లతో రాఘువంశీ ఎయిర్ స్పేస్ శంషాబాద్ ఎయిర్ స్పేస్ పార్కులో ఏర్పాటు. బోయింగ్ ఎయిర్ బస్ వీడి భాగాల తయారీ శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు. 3 ఏళ్లలో 1200 మందికి ఉద్యోగాలు. సనాతన ధర్మం సమున్నతం అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. కాగాధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణం. ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు అధికారిగా అరుదైన ఘనత సాధించారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. అందానిపై అమెరికా అరెస్ట్ వారెంట్. మోసం, లంచం ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఆడబిడ్డకు న్యాయమా, అందానికి మరో న్యాయమా అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న వేశారు. అందానితో కాగిన అందరినీ శిక్ష పడాలి.
అందరికి శిక్ష పడాలి. రాహుల్ వ్యాఖ్యలు రేవంత్ గురించి కాదు అంటూ భట్ తెలిపారు. 29న దీక్ష దివాస్ ఆంక్షించారు. హైదరాబాద్లో రాష్ట్రపతి ముర్ము కావివి తొండగుడ్లు ఇవి లగాచర్ల వడ్లు అంటూ వాడుతున్నారు. లగాచర్ల ఉదాంతంపై హక్కుల కమిషన్ సీరియస్. కాంగ్రెస్ కుట్రతో కడుపు మండి అభివృద్ధి పేట మోసం, తీర్మానాల పేట పోచరి లగాచర్ల ఘటనకు కారణాలు ఇవే అంటున్నారు. అలాగే 25న లగాచర్లకు ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధిత రైతులతో మాట్లాడే అవకాశం. మనుకోటలో ధర్నకు హైకోర్టు అనుమతి. 20న 1000 మందితో నిరసన తెలుపనున్నారు. పట్నం విడుదలైతే ప్రమాదం ఏంటి? క్రిషాంక్పై మధ్యప్రదేశ్లో కేసు, భోపాల్లో కోర్టుకు రావాలని నోటీసు. కాంగ్రెస్ పాలనలో మొత్తం 11 కేసులు. వాస్తవాలు చెప్పినందుకే టార్గెట్. అన్ని కేసుల్లోనూ సర్కారు అబ్బాస్ పాలు. 15, 16 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు. 9 నుంచి ఆల్ టికెట్లు డౌన్లోడ్కి అవకాశం కల్పించింది. నా భూమి సర్వే చేసుకో అంటూ హరీష్ రావు మండిపడ్డారు. 7న ఆటో బంద్, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు కాంగ్రెస్ కారణం అంటూ ప్రాణాలు పోతుంటే ఏడాది సంబరాల డ్రైవర్లకు నెల రూపాయలు 15,000 ఇవ్వాలి. రాష్ట్ర స్థాయి సదస్సులో ఆటో జేసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ వైద్యం భారం మీద దవాఖానాల్లో ఛార్జీలు పెంచేసిన కర్ణాటక సర్కార్ 50-100% పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం. పేద మధ్యతరగతి ప్రజలపై పడనున్న ప్రభావం. ఇప్పటికే పెట్రో మద్యం పాల ధరలు పెంచారట. మధ్యాహ్న భోజనంలో పురుగులు మళ్ళీ అంశాన్ని ఇక్కడ కూడా ఇచ్చారు. ఈ నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఆనందం ఉద్విగ్నం అని చెప్పేసి వార్త ఇచ్చారు. తమ పిల్లలు ప్రాయోజకులు కావాలని తల్లిదండ్రులు కలలుగంటారు. ఆ కళలు సాకారమైతే ఆ ఉద్వేగం చెప్పలేనిది అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సామాజిక రిజర్వేషన్ల పెంపునకే కులగణన, సమగ్ర కులగణన సామాజిక రిజర్వేషన్లు పెంచడానికి మాత్రమే చేపడుతున్నారని బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రపతికి ఎంపీ స్వాగతం. 2 రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే ఖాళీ చేయమంటే కష్టాలే అంటూ జిల్లాలో అబ్కారీ శాఖ ఉద్యోగులకు అద్దె భవనాలు ఇబ్బందులు తప్పడం లేదు. స్వంత భవనాలు లేక అద్దె భవనాల యాజమానులు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు చేయాల్సిందే అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. పోలీసులకు క్రమశిక్షణ ముఖ్యం. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఎస్పీఎఫ్ అనిల్ కుమార్ తెలిపారు. మరో రోజు మూసివేత. లలితమహల్ రైల్వే గేట్ వద్ద ట్రాక్ రోడ్ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో గురువారం గేటు తెరవలేకపోయామని దక్షిణ మధ్య రైల్వే నిజామాబాద్ సీనియర్ ఇంజనీరింగ్ నాగభూషణాచారి తెలిపారు. పాలిథిన్ గుట్టలు అధికారులకు పట్టదు. మొక్కుబడిగా అధికారులు తనిఖీలు చేపడుతున్నారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ. రైతుల ఖాతాలో బోనస్ జమ. 3,223 మందికి రూపాయలు 12.52 కోట్లు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. సకాలంలో పూర్తి చేయాలి. వివరాలు నమోదు ఆరా తీస్తున్న అదనపు కలెక్టర్ అంకిత్. సమగ్ర శిక్ష ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలి. సాగుకు వేలాయే నీటి విడుదల లేదాయే అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. నిత్యావసర ధరలు తగ్గించాలి అని చెప్పేసి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ప్రభుత్వం తగ్గించాలని ఆ అంశాన్ని ఇచ్చారు. బాధిత కుటుంబానికి పరామర్శ. ప్రతిభ చాటిన బహుమతులు గెలిచి పరిశీలించి సూచనలు చేసి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని గురువారం పోలీస్ శాఖ డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్ గురువారం సందర్శించారు. ఇందరు భారీ కాలానికి ప్రశంస. కూలిన రాళ్ళు పేర్చలేర సార్లు అని చెప్పేసి దెబ్బతిన్న డివైడర్లు మూల మలుపుల వద్ద ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే సాక్షిలో వార్తలు చూసుకున్నట్లయితే దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్ 1. రాష్ట్ర వ్యాప్తంగా 8,149 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తి. పాసింగ్ అవుట్ ప్యారెడ్గా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్. ఒక దాడి 2 పార్టీల రగడ. మేయర్ భర్తపై దాడి నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మాటల యుద్ధం. అస్తం నాయకుల ప్రమేయం ఉందంటున్న గులాబీ నేతలు. తమ వారి అస్తం ఉంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామంటున్నారు కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ సాయంలో 1000 ప్లాట్లు కబ్జా. బాధితులు ఫిర్యాదులు చేస్తే విచారిస్తామంటున్నారు అధికార పార్టీ నేతలు. మనకంత రిజర్వేషన్లు దక్కాల్సిందే. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రపతికి ఎంపీ అరవింద్ స్వాగతం పలికారు. నగరంలో అక్రమంగా దుకాణాలు, భారీ షాపుల ముందు స్థలాలు అద్దెకు, ట్రేడ్ లైసెన్స్ లేకుండానే వ్యాపారం, ఫుట్పాత్లో ఆక్రమణ పట్టించుకొని ట్రాఫిక్ పోలీసులు. బల్దియా ఆదాయానికి రూపాయలు కోట్లలో గండి అంటూ వార్తిచ్చారు. కన్నపేగు భారమైందా అని చెప్పేసి కామారెడ్డికి సంబంధించిన వార్తిచ్చారు. రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ. గ్రూప్ 2 మైనార్టీ అభ్యర్థులకు మాక్ టెస్ట్. సర్వే డాటా ఎంట్రీ శురువైంది. 93,000 గృహాలకు డాటా ఎంట్రీ. 300 మంది సిబ్బందికి శిక్షణ. 2 షిఫ్ట్లలో నమోదు కార్యక్రమం. ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు సూపర్వైజర్లు. అటాసంగా పాసింగ్ అవుట్ ప్యారడే. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం. గోదాం రోడ్లోని కూరగాయల విక్రేతల తరలింపు. గాంధీగంజ్లో స్థలం కేటాయింపు. వాహనదారులకు తప్పిన ఇబ్బందులు. క్రైమ్ కార్నర్ చూసుకుంటే సౌదీలో నర్సింగ్పల్లి వాసి మృతి చెందారు. మోపాల్. అనారోగ్యంతో హోంగార్డ్ బోధన్
మద్యం తాగి వాహనాలు నడపద్దు అని చెప్పేసి ఆర్మూర్కు సంబంధించిన వార్త ఇచ్చారు. 2 కార్లు ఢీ కొన్నాయి, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఇందల్వాయిలో చోటు చేసుకుంది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. వణికిస్తున్న చలి, జిల్లాలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు, పెరిగిన చలి తీవ్రత. గురువారం 15.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే బీసీ కులగణన జరిగితేనే మన హక్కులు మనకు చెందుతాయంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లాకు మరో నేషనల్ హైవే, జిల్లాలో నిర్మాణం కానున్న NH63 జాతీయ రహదారి, ఈ 4 లైన్ల రోడ్ల నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి. పెరికిట్ నుంచి మంచిర్యాల వరకు 133 కిలోమీటర్ల మేర నిర్మాణం. 3 జిల్లాల పరిధిలో భూములను సేకరించిన అధికారులు కేంద్రం నుంచి అనుమతులు రాగానే మొదలు కానున్న నిర్మాణ పనులు అని చెప్పేసి చెప్తున్నారు. రైతుల ఖాతాలో బోనస్. గురువారం రూపాయలు 12.52 కోట్లు జమ. జిల్లాలో రైతులకు బోనస్ పంపిణీ. సన్న రకం ధాన్యం అమ్మిన రైతుల ఖాతాలో నగదు జమ చేశారు. సమాజ శ్రేయస్సు కోసం సంకల్పంతో పనిచేయాలి. ప్రెల్లి పోలీస్ వ్యవస్థకు కృషి చేయాలి. దీక్షిత్ పరేడ్లో ప్రదర్శన చాలా బాగుంది. రాష్ట్ర SPF డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్ జాన్కంపేట్ CTCలో శిక్షణ పూర్తి చేసుకున్న 250 మంది నూతన కానిస్టేబుల్. దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహణ ఆ అంశాన్ని ఇచ్చారు. మిద్దె తోట ఆరోగ్యం, పంట, సేంద్రియ విధానంలో పెంపకంపై నగరవాసుల ఆసక్తి. ఇంటికి సరిపడ కూరగాయలు మిద్దె తోటలోనే లభ్యం. పచ్చదాన్ని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా పెంపకం. అనుమతులు 70, ట్రిప్పులు 120. వేబిల్లుపేట, భీమ్గల్లో డంపులు, ప్రశ్నిస్తే బెదిరింపులు అనే వార్త ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో చేకుమూకి సైన్స్ సంబరాలు అంటూ అంశాన్ని ఇచ్చారు. జూకల్ ఎమ్మెల్యేపై TPCC చీఫ్కు సీనియర్లు ఫిర్యాదు చేశారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధాన వార్తలు చూస్తే, కాంగ్రెస్లో కుమ్ములాట, పెరుగుతున్న అసంతృప్తి రాగాలు, నియోజకవర్గాల్లో రోడ్డెక్కుతున్న పార్టీ శ్రేణులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు. గాంధీ భవన్కు చేరుతున్న ఆధిపత్య పోరు అని చెప్పేసి చెప్తున్నారు. రోడ్డెక్కిన కాంగ్రెస్ శ్రేణులు వలస నేతలకు పదవులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంతారావు హఠావో, కాంగ్రెస్ బచావో. జూకల్ ఎమ్మెల్యేపై స్వంత పార్టీ నేతలు అసమ్మతి. గాంధీ భవన్ ఎదుట బటాయింపు. నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలి. SPG డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్ సూచించారు. 250 మంది AR కానిస్టేబుళ్లకు ముగిసిన శిక్షణ. హామీలు నెరవేర్చకుంటే నిరవధిక సమ్మె. 15 రోజుల్లో చర్చలకు ఆహ్వానించాలి. ప్రభుత్వానికి సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం హెచ్చరిక. కలెక్టరేట్, AO, DOలకు నోటీసులు అందజేశారు. అమలు కాని 6 గ్యారెంటీలు నిరూపిస్తే రాజీనామా చేస్తారంటూ జెడ్పీ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు తెలిపారు. అసలేం జరుగుతుంది? ఖజానాలో దొంగలపై కలెక్టర్ ఆరా తీస్తున్నారు. ట్రెజరీ శాఖ తీరుపై అసహనం. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశం. నమస్తే తెలంగాణ కథనంపై తీవ్ర చర్చ జరుగుతుందట. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్లు పెంచి ఇవ్వాలి. బీడీ కార్మికులు ధర్నా చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయంని ముట్టడించారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.